ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 12 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదువుతున్నటువంటి లేఖన భాగములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. దేవా, మమ్మను విడనాడియున్నావు, మమ్ము చెదరగొట్టియున్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపచేసియున్నావు, దానిని బద్దలు చేసియున్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులో బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయ మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజమునిచ్చియున్నావు. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించేదను. గిలాదు నాడి మనుష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్రామణము. యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము. ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణములోనికి నన్నెన్నవడును తోడుకొని పోవును. ఏదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించేదము. మా శత్రువులను అనగద్రొక్కువాడవు ఆయనే. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. చదవబడినటువంటి లేఖనములు మా హృదయములో ధ్యానించుకున్నట్లు, గుర్తుకుంచుకున్నట్లు సహాయము జరిగించండి. ఆమేన్.